ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు చెప్తుంది కూడా కరెక్టే, కానీ అత్తయ్య వాళ్ళు చెప్పినట్టు అస్థికలు కలపడం వల్ల మంచి జరుగుతుందంటే ఆ పని చేయడంలో తప్పులేదు కదండి. ఏమంటారు? సరే, ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో కనిపెట్టి వెంటనే అస్థికలు కలిపేద్దాం. సమాధానం దొరికితే ఆరు ఆత్మ పూర్తిగా శాంతిస్తుంది. సరే నాన్న. ఇప్పుడే వస్తాను. చెప్పు రాతోడు. సార్, మీరు చెప్పినట్టుగానే రణవీర్ గురించి మొత్తం తెలుసుకున్నాను సార్. రణవీర్ ఇక్కడ ఒక పెద్ద రాజకుటుంబానికి చెందినవాడు సార్. వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కోటీశ్వర్లు సార్. కలకత్తాలో ఎన్నో మంచి పనులు చేసి పేరు తెచ్చుకున్న కుటుంబం. కానీ రణవీర్ చెడు అలవాట్లకు బానిసై అప్పులు చేయడం మొదలుపెట్టాక వాళ్ళ నాన్న ఆస్తి మొత్తాన్ని రణవీర్కి పుట్టబోయే బిడ్డ పేరు మీదకి రాశాడంట సార్. డబ్బులు చేతికి అందకపోవడంతో ముందు వెనక ఎవరూ లేని ఒక అమ్మాయిని రణవీర్ పెళ్లి చేసుకొని ఒక పాపకు తండ్రి అయ్యాడు సార్. ఆస్తి మొత్తం ఆ పాప పేరు మీదకి వెళ్ళిపోయింది సార్. 7 ఏళ్ల ముందు ఆ పాపని తన వైఫ్ తీసుకెళ్ళిపోయింది అన్నారు, అది నిజమేనా? నిజమే సార్. 7 ఏళ్లకు ముందు మేలో ఒకరోజు సడన్గా వాళ్ళ భార్య తన పాపని తీసుకుని వెళ్ళిపోయిందంట సార్. అప్పటి నుంచి పాప కోసం, భార్య కోసం రణవీర్ వెతుకుతూనే ఉన్నాడంట సార్. ఇప్పుడు కోర్టులో ప్రాపర్టీ కేసు నడుస్తుందంట సార్. తన వైఫ్ గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? లేదు సార్, ఇంకా ఏం తెలియదు. సరే, నువ్వు కోర్టుకు వెళ్ళి ఆ కేసు గురించి తెలుసుకొని రణవీర్ వైఫ్ గురించి ఏమైనా తెలుస్తుందేమో కనుక్కొని నువ్వు రేపు మార్నింగ్ హైదరాబాద్ వచ్చాయి. సరే సార్. మావయ్య, ఇప్పుడే వస్తాను. ఏమండి, రణవీర్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు బాగి. రణవీర్ వైఫ్ 7 years బ్యాక్ మేలో తన కూతుర్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. రణవీర్ ఆస్తి మొత్తం తన కూతురు పేరు మీదే ఉందంట. ఆ కేసు కోర్టులో ఉంది. రణవీర్ గురించి తెలిస్తే మనకు క్లారిటీ వస్తుందనుకుంటే ఇంకా కన్ఫ్యూజన్స్ పెరిగిపోతున్నాయి ఏంటండి? రేపు రాతోడు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్తో నేను వెళ్ళి రణవీర్ని కలిస్తే అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి బాగి.